ఓకే అండి, మరొక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో అమల గారు రెడీయా? మీరు సొరకాయ ఇంకా సగ్గుబియ్యం వడలు. ఓకే ఓకే, మరి సొరకాయ సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ సగ్గుబియ్యం వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మొదలు పెడదామండి అమల గారు. మొదలు పెడదాం. సో ముందు మనం ఏం చేయాలి? సొరకాయ తురుము, సగ్గుబియ్యం. ఓకే, సగ్గుబియ్యం నానబెట్టినాయి, కొంచెం జీలకర్ర. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసి మనం ఫ్రై చేసేసుకుంటాం. అవునండి. సో నూనె వేడి పెట్టేసుకుందాం. ఆనియన్ కొద్దిగా, ఓకే, కరివేపాకు, కొద్దిగా వాము, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర. ఓకే, సాల్ట్ కొద్దిగా. ఓకే, బియ్యపిండి. పచ్చిమిర్చి పేస్ట్ లో కూడా కొంచెం సాల్ట్ వేసారా? వేసానండి, అందుకే తక్కువ వేసాను. ఓకే, ఇది మనకి సో సొరకాయ కాబట్టి కొంచెం తడి ఎక్కువ ఉంటుంది కదా. సొరకాయలో సగ్గు బియ్యంలో కూడా కొద్దిగా వాటర్ అవసరం లేదు. సో కొంచెం చూసుకుంటూ పిండి ఎంత పడుతుందో చూసి కలిపేసుకుంటూ బాగుంటుంది. సొరకాయ కూడా కొద్దిగా తురిమి అలా పెట్టుకున్నప్పుడు కొంచెం పిండి వేసుకుంటే బెటర్ ఏమో కదా. నీళ్లు అది మళ్ళీ మనం ఇందులో వాటర్ కలపం కదా కాబట్టి ఉంచేస్తారా? ఉంచేస్తాను. అదే మరి ఎక్కువ నీళ్లు ఉంటే కొద్దిగా తీసేయటం బెటర్ ఏమో. లేకపోతే ఎందుకంటే ఎంత పిండి వేసినా అది పీలుస్తూనే ఉంటుంది కదా అప్పుడప్పుడు. కొన్ని రకాల సొరకాయలు బాగా లేతగా ఉంటాయి. అవును, అప్పుడు ఏంటంటే మనం పిండి ఎక్కువ పడుతున్న కొద్దీ సొరకాయ టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది, పిండి టేస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో సరిపోయిందా తడి? వాటర్ వేసుకుంటాం. వద్దు, వాటర్ ఏమొద్దు, ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంది. కొద్దిగా పిండి వేసుకుంటానండి. ఓకే, సో కొద్దిగా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలా సొరకాయ వడలు ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనం ఇందులో వేస్తే పిండి ఎంత వేస్తున్నా అది పిండిని పీల్చుకుంటే మనకి పిండి లూజ్ అయిపోతూ ఉంటుంది. సో కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం జస్ట్ అట్లా స్క్వీజ్ చేసేసుకుంటే మనకి ఆ వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది. వేసేసుకుందామా? సో రెడీయా? ఆయిల్ కొంచెం కొద్దిగా పిండి వేసి చూడండి. అయ్యంటే ఓకేనా? చేతితో అద్దేసేసుకుంటారా? అంతే అండి, డైరెక్ట్ ఇలా అనేసి. ఓకే, సో కొంచెం బాగా వంటలు అలవాటు అయిపోతే అందరూ కూడా అలా సింగిల్ హ్యాండ్ తోనే వేసేస్తుంటారు. కొంచెం మళ్ళీ ఇలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కాలేజ్ స్టూడెంట్స్ వంటలు నేర్చుకునే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా కొద్దిగా వాటర్ ఆయిల్ ఏదైనా అద్దుకొని నీట్ గా రౌండ్ షేప్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో మీరేం చేస్తుంటారండి? మీరు ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫేనా? మీ వారు ఏం చేస్తుంటారు? పేపర్ రిపోర్టర్. ఓకే, సో మీడియాలో ఉన్నారనమాట. అవునండి. ఓ, ఈనాడు ప్రెస్. ఈనాడు. వావ్, ఏం పేరు? బాలసిద్ధులు. పిల్లలు? 2 అండి. పాపలా బాబులా? పాప బాబు. ఓ, ఈ వీళ్ళకి. అవునండి. ఓ నైస్. బాబు 9th, పాప 6th. వాళ్ళ పేర్లు ఏంటి? మనోజ్, మేఘన. మనోజ్, మేఘన. స్నాక్స్ ఇవనా? కొద్దిగా ముందుగా వేసినవి డీప్ ఫ్రై అయిపోతాయి కదా. సో కొంచెం ఆ సగ్గుబియ్యం అంతా కూడా మనకి కొంచెం బాగా ఫ్రై అయితే కరకరలాడుతూ బాగుంటుందేమో కదా. సగ్గుబియ్యం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చేమో కదా. ఇష్టం. పప్పులు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సగ్గుబియ్యం వేస్ట్ చేసుకోవాలన్న ఐడియా మీదేనా లేకపోతే ఇట్లా ఎవరి దగ్గర చూసారా? లేదండి, మేమే ట్రై చేస్తాం. మీరే ట్రై చేస్తుంటారా? ఇప్పుడు పండుగలు అలా ఏమన్నా వస్తే మీరు అందరూ కలుస్తారా ఒక దగ్గర? కలుస్తామండి. అంటే ఒక్కొక్క పండగకి ఒక్కొక్కళ్ళ ఇంటికనా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికే వస్తాం? అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి. ఓ, సో ప్రతి పండగకి వస్తుంటారా లేకపోతే ఏదైనా మెయిన్ ఇప్పుడు దసరా, బోనాలు మొన్న, సో పెద్ద పండగలకి వస్తూ ఉంటారు అనమాట. మిగతావన్నీ ఎవరి ఇళ్లలో వాళ్ళేనా? అవునండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పారు. తప్పకుండా. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. థ్యాంక్ యూ, వెల్కమ్. తీసేద్దామా?
సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి సో సగ్గుబియ్యం అంతా కూడా బాగా వేగి కనిపిస్తున్నాయి కదా. కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం సగ్గుబియ్యం క్వాంటిటీ పెంచుకోవచ్చు వీటిల్లో. రెడీ అయింది వేడి వేడిగా సగ్గుబియ్యం. సో ఇవి చూస్తుంటేనే బాగా కరకరలాడుతూ ఉండేలా అనిపిస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా తినేద్దాము. ఓకే, మరి వేడివేడిగా సొరకాయ సగ్గుబియ్యం వడలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ సగ్గుబియ్యం వడలు తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వాము, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ సగ్గుబియ్యం వడలు రెడీ.